గోల్డెన్ కథలు. గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. ఊరి చివరన రాము, అతని భార్య సీతమ్మ, వారిద్దరి పిల్లలు గోపి, శ్రీలక్ష్మి కలిసి ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఆ గుడిసెలో సగం స్థలం సామాన్లతో నిండిపోతుంది. మిగతా సగం వాళ్లు పడుకోవడానికి సరిపోతుంది. పేదరికమంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, రోజువారీ ఆకలిని అందరి ముందు దాచుకోవడం కూడా అని ఆ దంపతులకు బాగా తెలుసు. ఆ తండ్రి పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆకలి, అప్పులు, రేపటి గురించిన ఆందోళన వారి జీవితంలో నిత్యం వెన్నంటి ఉండే నీడలు. బయట ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. ఇంట్లో కరెంటు లేదు. ఒక చిన్న ఆముదం దీపం మాత్రమే వెలుగుతోంది. పిల్లలు భయపడి తల్లి దగ్గర కూర్చున్నారు. వాన దెబ్బకు గుడిసె పైకప్పు నుంచి అక్కడక్కడా నీళ్లు కారుతున్నాయి. సీతమ్మ నిట్టూరుస్తూ కారుతున్న నీళ్లకు అడ్డుగా గిన్నెలు పెడుతూ, ఏమండి, బయట వాన దంచు కొడుతోంది. ఈ చీకట్లో నాకేం పాలుపోవడం లేదు. ఉన్న బియ్యం చూస్తే గిన్నె అడుగున కూడా లేవు. పిల్లలేమో ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇవాళ మీకు పనికి కూడా ఏమీ డబ్బులు రాలేదు కదా. మరి ఈ రాత్రికి పిల్లల కడుపులు ఎలా నింపేదండి? కనీసం గంజి కాద్దామన్నా ఇంట్లో పిడికడు నూకలు కూడా లేవే. నాకు తెలుసు సీతమ్మ, కడుపులో ఆకలి కన్నా నా పిల్లలు ఆకలితో నా వంక ఆశగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చేతకాని వాడిలా అయిపోయాను. రేపటికి వాన తగ్గితే గాని నా ప్రాణం కుదుటపడదు. వాన తగ్గితే రేపు ఉదయాన్నే వెళ్ళి మున్సబు గారి కాళ్ళు పట్టుకుని ఒక 10 రూపాయలు అప్పు తెస్తాను. సరిగ్గా అప్పుడే బయట కుండపోత వర్షంలో ఇంటి తలుపు మీద ఠక్కు ఠక్కు అని గట్టిగా శబ్దం వినిపించింది. ఈ వానలో ఇంత రాత్రిపూట మన గుడిసె తలుపు తడుతున్నదెవరు? ఎవరైనా దారి తప్పి వచ్చారా? రాము వెళ్లి తలుపు తీశాడు. బయట వర్షంలో తడిసి ముద్దైన ఒక మధ్య వయస్కుడు నిలబడి ఉన్నాడు. ఆయన బట్టలు పట్నం వాళ్లలా ఉన్నాయి. ఆయన ముఖంలో అలసట, కళ్లలో ఏదో ఒక తెలియని దీనత్వం కనిపించాయి. అయ్యా నమస్కారం. నా పేరు కృష్ణారావు. నేను పట్నం నుంచి పక్క ఊరికి పనుల మీద వెళుతున్నాను. బయట భారీ వర్షం, దారి తప్పిపోయాను. పైగా చీకటిలో ఎటు వెళ్లాలో తెలియడం లేదు. చలికి ప్రాణం పోయేలా ఉంది. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త ఆశ్రయం దొరుకుతుందా బాబు? రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయ్యా లోపలికి రండి బాబు అంటూ సంతోషంగానే ఆయనను గుడిసెలోకి తీసుకువచ్చాడు. కృష్ణారావు లోపలికి వచ్చి ఒక చాప మీద కూర్చున్నాడు. కాని లోపల పరిస్థితి భయంకరంగా ఉంది. ఆ గదిలో నలుగురు పడుకోవడానికి స్థలం చాలదు. ఇప్పుడు 5వ మనిషి. దానికి తోడు అందరి కడుపులో ఆకలితో మండుతున్నాయి. సీతమ్మ భర్తను వంటగది మూలకు పిలిచి మెల్లిగా గుణుగుతోంది. ఏమండి, ఇంట్లో మనకి తినడానికి సరిపడా బియ్యం కూడా లేవు. పిల్లలేమో ఆకలితో ఏడుపు మొదలు పెట్టేలా ఉన్నారు. ఈయనకు ఏం వడ్డించమంటారు? కనీసం గంజి కాద్దామన్నా ఇంట్లో పిడికడు నూకలు కూడా లేవు కదండి. పట్నం నుంచి వచ్చిన ఆయనకు ఉత్తి గంజినీళ్ళిస్తే మన పరువు ఏం కాను. అయినా ఉన్న ఈ ఒక్క గదిలో అందరం ఎలా సర్దుకుందాం? బయటకు వెళ్ళమంటే ఈ వర్షంలో పాపం ఎలా వెళ్తారు? నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి. పేదోడి ఇంటికి చుట్టాలు రావడం కూడా ఒక శాపమేనా? ఏం చేద్దాం సీతమ్మ, మన కడుపు కాలుతోందని ఆపదలో మన గడప తొక్కిన వాళ్ళని బయటకు గెంటేయడం మన సంస్కారం కాదు. అతిథి దేవోభవ అంటారు కదా. మనం పస్తులున్నా సరే ఈ రాత్రికి ఆయనకు ఆశ్రయం ఇద్దాం. నువ్వు వెళ్ళి ఆ ఉన్న కొద్ది బియ్యంతోనే పల్చటి జావ కాచి పిల్లలకి ఆయనకు పెట్టు. నేను ఆయనతో మాట్లాడతాను. ఆ కుటుంబం పడే ఇరుకు, ఆకలి, ఇంటికి వచ్చిన అతిథికి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నాము అన్న అపరాధ భావం వారిని లోలోపల కుంగదీస్తుంది. కాని బయటికి మాత్రం ఆ అతిథికి ఇబ్బంది కలగకూడదు అని నవ్వుతూనే ఉన్నారు. ఇది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబం పడే ఒక గొప్ప సత్యాగ్రహం. రాము చిరునవ్వుతో కృష్ణారావు దగ్గరికి వస్తాడు. అయ్యా, మా ఇంట్లో ఉన్నంతలో మీరు ఉండండి. వాన తగ్గేదాకా వెళ్ళకండి. గదిలో కాస్త ఇరుకుగా అయినా పర్వాలేదు. దయచేసి అన్యదా భావించకండి. ధన్యవాదాలు రాము. మీ మనసు చాలా గొప్పది. ఈ పేదరికంలో కూడా మీరు చూపించే ఆతిథ్యం, మీ మనసులోని ఈ స్వచ్ఛత పట్నంలో కోటీశ్వరుల ఇళ్లలో కూడా దొరకదు. కృష్ణారావు చాలా తెలివైనవాడు, ప్రపంచం చూసినవాడు. ఆయనకు ఆ గుడిసెలోని పరిస్థితి, ఆ దంపతుల కళ్లలోని నిస్సహాయత,
ఆకలితో నీరసించిపోయిన ఆ పిల్లల ముఖాలు ఇట్టే అర్థమైపోయాయి. వీళ్ళు నాకోసం పస్తులుండడానికి సిద్ధమయ్యారు. వీళ్ల కడుపులోని ఆకలిని నేను అన్నంతో తీర్చలేను, కాని నా మాటలతో వాళ్ల మనసు నింపగలను అని పిల్లలను తన దగ్గరకు పిలిచాడు. పిల్లలు, నా పేరు కృష్ణారావు. నన్ను మీరు కృష్ణా మామయ్య అని పిలవండి, సరేనా? సరే మామయ్య. నువ్వు పట్నం నుంచి వచ్చావు కదా, అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, మోటారు కార్లు ఉంటాయా మామయ్య? అవునరా, కానీ పట్నంలో కన్నా ఈ పల్లెటూరులోనే భలే ఆనందం ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న ఆట ఆడిస్తాను. నా దగ్గర ఒక అద్భుతమైన పొడుపు కథ ఉంది. దానికి జవాబు ఎవరు చెబుతారో చూద్దాం. గెలిచిన వాళ్లకు రేపు ఉదయం పట్నం నుంచి మంచి మిఠాయిలు, జంతికలు తెప్పిస్తాను. రెడీనా? రెడీ మావయ్య, అడుగు. శ్రద్ధగా వినండి. అది పుడితే పచ్చగా ఉంటుంది, పండితే ఎర్రగా ఉంటుంది, ముసలిదైతే నల్లగా మారిపోతుంది. అది నోట్లో వేసుకుంటే కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. కానీ అది లేకపోతే మీ అమ్మ చేసే కూరకు రుచియే రాదు. ఏమిటది? బాగా బుర్రకు పదును పెట్టి ఆలోచించండి, చూద్దాం. పిల్లలిద్దరూ తమ ఆకలిని పూర్తిగా మర్చిపోయి బుర్రలు గోక్కుంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. సీతమ్మ, రాము కూడా ఆసక్తిగా చూస్తున్నారు. నాకు తెలుసు మామయ్య, నిమ్మకాయ. కాదమ్మా, నిమ్మకాయ నల్లగా మారదు కదా, అది పసుపు రంగులోనే ఉంటుంది. ఇంకొంచెం ఆలోచించండి. మీ అమ్మ రోజు కూరలో వాడే వస్తువే అది. మావయ్య, నాకు తెలుసు. మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కారం. భేష్ గోపి, కరెక్టుగా చెప్పావు. నీకు భలే తెలివితేటలున్నాయిరా. రేపు నీకు 2 మిఠాయిలు ఇస్తాను. పొడుపు కథ పూర్తయ్యాక వాళ్లకి ఆకలి వేస్తున్నా సరే, కృష్ణ మావయ్య తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులను, తన ప్రయాణాల్లో చూసిన వింతలను అద్భుతమైన కథలుగా చెప్పడం మొదలుపెట్టాడు. రాజులు, రాకుమారులు, మాయాదీపాలు, 7 సముద్రాల అవతల ఉన్న అద్భుత ద్వీపాలు. ఆయన కథలు చెబుతుంటే పిల్లలు ఆ కలలో విహరిస్తూ తమ కష్టాలన్నీ మాయమైపోయినట్లు భావించారు. కడుపులో ఉన్న ఆకలిని కూడా మర్చిపోయి కృష్ణ మామయ్య ఒడిలోనే ప్రశాంతంగా నిద్రపోయారు. అయ్యా, మీరు కథలు చెప్తుంటే పిల్లలు ఆకలిని కూడా మర్చిపోయారు. మీ గొంతులో ఏదో మంత్రం ఉందండి. మంత్రం లేదు, తంత్రం లేదు. మనిషి ఆకలి మనసులో ఉంటుంది. ఆ మనసులో మరో ఆలోచనతో నింపితే కడుపులో ఆకలి కాసేపు మర్చిపోవచ్చు. ఈ రాత్రికి నా కథలు మీకు ఆకలిని మర్చిపోయేలా చేస్తే నా పర్యటన సార్థకమైనట్లే అని పడుకున్నాడు. ఆ కథల శ్రావ్యతకు రాము, సీతమ్మలు కూడా తమ జీవితంలో తొలిసారిగా ఆ పూరి గుడిసెలో పస్తులున్నా సరే ఎంతో ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రికి ఆ పూరి గుడిసెలో ఆకలి మీద కథలే విజయం సాధించాయి. తెల్లారేసరికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం తేటపడింది. పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. పిల్లలు నిద్ర లేచేసరికి కృష్ణారావు వెళ్లడానికి సిద్ధంగా తన సంచి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడని పిల్లలు చాలా బాధపడ్డారు. మామయ్య, అప్పుడే వెళ్ళిపోతున్నావా? మాకింకా చాలా కథలు చెప్పాలి కదా మామయ్య. మళ్ళీ ఎప్పుడొస్తావు మామయ్య? ఏడవకమ్మా, నాకు పట్నంలో చాలా పనులున్నాయి. కానీ మీ ఇల్లు నాకు ఒక గుడి లాంటిదమ్మా. మీ ప్రేమకు నా హృదయం నిండిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే పెద్ద వర్షం పడితే నేను తప్పకుండా మీ ఇంటికే వస్తాను. అప్పుడు మీకు ఇంకొన్ని అద్భుతమైన కొత్త కథలు, మీరు ఎన్నడూ వినని మాయాజాలపు కథలు చెబుతాను. మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోండి. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి. అయ్యా, మీరు మా ఇంటికి ఒక దేవుళ్ళ వచ్చారు. మమ్మల్ని మర్చిపోకండి బాబు. మాలాంటి పేదవాళ్లను ఆదరించిన మీకు ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. కృష్ణారావు ఆ దంపతులకు నమస్కరించి నెమ్మదిగా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఆ పూరి గుడిసెలో ఒక వింత మార్పు వచ్చింది. ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే పిల్లలు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఆకాశంలో చిన్న మబ్బు కనిపించగానే ఎప్పుడు వాన వస్తుందా అని వాళ్ల ఎదురుచూపులు సాగేవి. అమ్మా, మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందమ్మా? ఆ మబ్బులు వానగా ఎప్పుడు మారుతాయమ్మా? అదేంట్రా అలా అడుగుతున్నారు? వర్షం పడితే మన పూరి గుడిసె కారుతుంది. నాన్న పనికి వెళ్ళలేరు. మనకు తినడానికి తిండి ఉండదు.
ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మీకే తెలుసు కదా. పైగా చలికి మనం వణికిపోవాలి. మరి ఎందుకు వర్షం కావాలని అంతగా అడుగుతున్నారు? అమ్మా, అవన్నీ మాకు తెలుసమ్మా. కానీ వర్షం పడితేనే కదా ఆ కృష్ణమామయ్య మళ్ళీ దారి తప్పి మన ఇంటికి వస్తారు. ఆయన వస్తేనే కదా మనకు ఆకలి అనిపించదు. ఆయన చెబితేనే కదా మనకు కొత్త కథలు వినపడతాయి. మామయ్య ఉంటేనే కదా అమ్మా మన ఇంట్లో కథల వెలుగులు ఉంటాయి. మన కష్టాలన్నీ మాయమైపోతాయి. పిల్లలు చెప్పిన ఆ మాయకపు మాటకు రాము సీతమ్మల కళ్ళు చెమర్చాయి. డబ్బు భోజనం కంటే పిల్లల మనసుకు ఒక మనిషి పంచిన ప్రేమ, ఆప్యాయత, వాళ్ళని అర్థం చేసుకునే ఒక ఆసరా ఎంత గొప్పదో వాళ్ళకు అర్థమైంది. ఆ రోజు వాళ్ల పేదరికం ఆ పిల్లల స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎంతో చిన్నబోయింది. ఆ పేద కుటుంబం కృష్ణ మామయ్య మళ్లీ వస్తాడన్న ఆశతో వర్షం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. డబ్బులేని ఆ గుడిసెలో ఒక అపరిచిత అతిథి పంచిపెట్టిన కథల వెలుగులు ఆ పిల్లల జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఆ ఆకలి రాత్రిని వాళ్ళు ఎన్నిటికీ ఒక పీడకలగా కాకుండా ఒక అందమైన కథల రాత్రిగా గుర్తుంచుకున్నారు. నీతి: పేదరికం, ఆకలి ఎంత బాధాకరమైనా మన గడపకు వచ్చిన అతిథిని ఆదరించడం మన గొప్ప సంస్కారం. మనిషి కడుపును అన్నంతో నింపవచ్చు, కానీ మనిషి మనసును, ముఖ్యంగా పిల్లల మనసును కేవలం స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలతో మాత్రమే నింపగలం. ఆ ప్రేమే ఎప్పటికైనా ఆకలిని కూడా జయిస్తుంది.